కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలము చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. అంటే తిరిగి మీరు ఆ అట్టి విజయాలు పొందాలంటే, తిరిగి మీ జీవితంలో అట్టి సంతోషము సమాధానము తిరిగి మీరు చూడాలి అంటే, దేవుని నడిపింపును మీరు చూడాలి అంటే మరి ఏం చేయాలా? ఏదైతే మరి దీనికి కారణమో ఆ వ్యక్తులను అక్కడి నుంచి మీరు నిర్మూలన చేయాలి. అంటే ఇక్కడ ఒక మాట ఉంది, ఏమనుందంటే, నేను ఒకనితో నుండను, నాశనమునకు కారణమైన దానిని నీవు నాశనము చేసే వరకు మరి తిరిగి దేవుడు వారికి సహాయం చేయడంట. అంటే నిన్ను నాశనము చేసినటువంటి సాతానుడు, నిన్ను శాపానికి గురి చేసినటువంటి సాతానును నజరుడైన యేసు క్రీస్తు ద్వారా సిలువ వేసి ఆ శాపాన్ని, దానికి కారణమైన సమస్తమును, రక్త మాంసములను సిలువ పైన వేలాడదీసి చంపి మరి తిరిగి పునరుత్థానుడైనటువంటి యేసు క్రీస్తును దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎందుకంటే ఇదిగో సాతానును ఈయన మరణము ద్వారా జయించాడు. కాబట్టి ఆ శాపము నిర్మూలమైంది, ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది. అందుకే ఈరోజు నరుడు తిరిగి మరి ఆ శక్తిని పొందుకున్నాడు, తిరిగి ఆ ఆత్మను సంపాదించుకున్నాడు, తిరిగి ఆ మహిమను పొందుకున్నాడు, తిరిగి ఆ ఉజ్జీవాన్ని పొందే ఆ జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. అయితే ఆ జ్ఞానము చేత మనం ఈరోజు పొందలేకుండా ఉన్నాం. ఆ జ్ఞానము చేత మనము ఆ ఉజ్జీవమును మనం కోల్పోతూ ఉన్నాం. దేవుడన్నాడు, తిరిగి జన్మించుమన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాతవి గతించెను, ఇదిగో నూతనం, కొత్తగా మార్చాడు దేవుడు. అందుకే ఈరోజు నీ జీవితంలో ఏదైతే శాపానికి కారణమైనటువంటి నీ క్రియలు ఏవైతే ఉన్నావో వాటిని నువ్వు పూర్తిగా నీ జీవితం తీసివేయకపోతే నీవు ఎప్పటికీ ఆశీర్వాదమును చూడవు, నువ్వు ఎప్పటికీ ఫలించవు, ఎప్పటికీ నీ జీవితంలో సంతోషము ఉండదు, ఎప్పటికీ నీ రోగము నయము కాదు, ఎప్పటికీ నీ జీవితంలో కానీ నీ తరములో కానీ ఏ ఒక్కడు కూడా ఆశీర్వదించబడడు. ఈవెన్ యేసుక్రీస్తు పుట్టి మరణించి పునరుత్థుడు అయినా కూడా ఇప్పటికీ అదే నీ జీవితం అయితే గనక ఆ శాపాన్ని ఇంకా నువ్వు మోస్తూ ఉన్నావు, ఆ శాపం ఇంకా నీవు భరిస్తూనే అనుభవిస్తూనే ఉన్నావు. అయితే ఆ శాపం నుండి పూర్తిగా నువ్వు బయటికి రావడానికి ఈ ఉజ్జీవము కావాలి, తిరిగి జన్మించాలి, తిరిగి నువ్వు నీ జీవితంలో ముందుకు పరిగెత్తాలి. అందుకే సామెతల గ్రంథము 27వ అధ్యాయము 13వ వచనాన్ని ఒక్కసారి మనము చదువుకుందాం. ఇక్కడ ఏమని రాయబడిందంటే, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. హల్లెలూయా. అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఆకాను తను చేసినటువంటి తప్పును ఎవరికి కనబడకుండా తన డేరాలో తవ్వి దాచిపెట్టాడు. ఎవరు వచ్చి చూసినా కనబడలే. కానీ తన తప్పును ఒప్పుకొని ఎప్పుడైతే ఇదిగో పలాంది ఇక్కడ పెట్టాను అని చెప్పాడో మరి అప్పుడు అది తీసివేయబడింది. అక్కడి నుంచి వారిని కూడా పూర్తిగా తీసివేయడం జరిగింది. అప్పుడు తిరిగి ఆ ఇజ్రాయేలు ప్రజలను దేవుడు మరి క్షమించడం జరిగింది. చాలాసార్లు మనకు అర్థం కాదు మన లైఫ్ ఏంటో, ఎందుకంటే మన శాపం మనల్ని అంతగా అపవిత్రం చేసేస్తుంది. మనం ఏమనుకుంటాం, మాటలే కదా, ఏమవుతుంది, చిన్న తప్పే కదా, చిన్న పాటే కదా. కంటి చూపుతో కూడా కొంతమంది కంట్రోల్ చేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. కంటి చూపుతో కంట్రోల్ చేస్తారు, మాటతో కంట్రోల్ చేస్తారు, సైగలతో కంట్రోల్ చేస్తారు. నీ అతిక్రమములను నువ్వు దాచిపెడుతున్నావు, కానీ దేవుడు చూస్తున్నాడు.
చూస్తున్నాడా? యెహోవా దేవునికి ఎట్లా తెలుసు? ఈ ఆకాన్ అనే వ్యక్తి శపించబడినటువంటి మరి దేవుని కొరకు ప్రతిష్టము చేయబడినటువంటి ఆ సొత్తంతా కూడా మరి తీసుకొని వెళ్ళి మరి యెహోవా కొరకు సిద్ధపరిచినటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి గదిలో మరి పెట్టాలి. అయితే ఇక్కడ మరి ఎక్కడ పెట్టారు? తీసుకొని వెళ్ళి దాచిపెట్టాడు. ఎక్కడ? తవ్వి భూమిలో పెట్టాడు. మరి యెహోవా దేవునికి ఎట్లా తెలిసింది? మరి ఎట్లా దేవుడు వారి పైన మరి ఆ శాపాన్ని పెట్టాడు? ఎందుకు వారు ఓడిపోయారు? ఎందుకు అవమానము నొందారు? చూడండి, ఇక్కడ యెరికోలో అక్కడంతా సాక్ష్యం ఏంటి అంటే, యెహోవా దేవుడు గొప్పవాడు, ఇశ్రాయేలు దేవుడు చాలా శక్తిమంతుడు, వారి జోలికి పోతే మనం మిగలము, ఖచ్చితంగా మనం ఓడిపోతాం. ఫరోను సైతము మట్టి కరిపించిన దేవుడు, ఫరో సైన్యమే ఏమి చేయలేకపోయింది. మరి అలాంటి దేవుడు అని వారు భయపడిపోయినారు. మరి ఇప్పుడు హాయి అనే ఈ చిన్న పట్టణము వీరిని తరిమి కొట్టింది, కొంతమందిని చంపేసిందంటే మరి మిగతా దేశాలు మరి వీరిని ఎట్లా చూస్తారు? ఇప్పుడు అమ్మా ఎట్లా చూస్తారు? చాలా చీప్గా చూస్తారు కదా. వీళ్ళ దేవుడు ఇంతేనా? వీళ్ళ బిల్డప్ ఇంతేనా కదా? క్రైస్తవులు చాలా బిల్డప్ ఇస్తారు. ప్రార్థన చేస్తే మా దేవుడు మాకు సాయం చేస్తాడు, ప్రార్థన చేస్తే రోగాలు పోతాయి, ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి కదా. వీళ్ళు చాలా బిల్డప్ ఇచ్చారు. ఇంతేనా వీళ్ళ పరిస్థితి? ఇదేనా వాళ్ళ దేవుడు చేసేది కదా? ఎప్పుడు నీ పరిస్థితిని చూసి, నిన్ను చూసి, నీ ఫెయిల్యూర్ని చూసి, నీ జీవితంలో నీ ఓటమిని చూసి వాళ్ళు దేవుణ్ణి వెక్కిరిస్తారు. అందుకు యెహోషువ భయపడిపోయి రోదిస్తూ, తల బాదుకుంటూ, గుండెలు బాదుకుంటూ, బట్టలు వస్త్రంలో చింపుకొని మొరబెడతా ఉన్నాడు దేవుని సన్నిధిలో. ఈరోజు నువ్వు ప్రార్థించగలవా? అట్లా ఈరోజు మొరపెట్టగలవా? ఎందుకు నా జీవితం ఇట్లా అయిపోయింది? ఎందుకు నేను శాపగ్రస్తుడను? ఎందుకు నేను శాపగ్రస్తుడను? ఎందుకు నా ఇల్లు శపించబడింది? ఎందుకు నేను అప్పుల పాలయ్యాను? ఎందుకు నేను దరిద్రాన్ని నేను కలిగి ఉన్నాను? ఈరోజు ఏం జరిగింది నాకు? నా జీవితంలో ఏంటి ఆ లోపం ఏంటి? దేవుని అడగండి, చూపిస్తాడు దేవుడు. ఇదిగో ఇది నీ లోపము, ఇది ఈ కారణంగా నువ్వు శపించబడ్డావు, దీని కారణంగా ఈరోజు నువ్వు ఓటమి పాలయ్యావు. దేవుని అడగల. దేవుని అడిగితే దేవుడు నీకు చూపిస్తే దాన్ని నీ జీవితం నుంచి ఏం చేయాలంట? తీసి పారవేయాలి. ఇక్కడ చూడండి, అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, ఎప్పటికీ బ్లెస్ అవ్వడు, ఎప్పటికీ బ్లెస్ అవ్వడు. నువ్వు ఎన్ని షార్ట్ కట్లు నువ్వు చూసుకున్నా, ఎంత నువ్వు లంచం పెట్టి పాస్ అయినా, ఎంత లంచం పెట్టి నువ్వు ఉద్యోగం తెచ్చుకున్నా, నువ్వు ఎంత లంచం పెట్టి నువ్వు ఏది సంపాదన తెచ్చుకున్నా అది నిలబడదు, పోతూనే ఉంటుంది. హాస్పిటల్కి లేదా ఏదో నష్టం 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 వెళ్ళిపోతూనే ఉంటుంది, నిలబడదు. నీ పిల్లలకు, నీ ఫ్యూచర్కి ఏం మిగలదు, జీరో. మరి సమృద్ధి నిలబడాలంటే, దేవుని దీవెన ఉండాలంటే, దేవుని కాపుదల ఉండాలంటే ఏం చేయాలను? ఇక్కడ చూడండి, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టు వాడు కనికరం పొందును. గ్రేస్. హల్లెలూయా.